డల్ కనబడుతున్నాయి. నేను కూడా ఒక మాట చెప్పడానికి నేను చెప్పండి అన్నారు. నేను ఇది బీటెక్ పూర్తయింది కదా, పూర్తయి 2 సంవత్సరాలు అయితే మంచి సంబంధం చూశాను. దాన్ని ఉద్దేశం కనుక్కున్నానికి ఆలోచిస్తున్నాను. అది నేను కూడా అదే విషయం చెప్తాను అనుకున్నాను. అంటే నా క్లాస్మేట్ సురేష్ అని. సురేషా? ఎప్పుడు నేను చూడలేదు అబ్బాయి. అంటే కొత్తగా జాయిన్ అయ్యాను. వాళ్ళు ఏం పని చేస్తారు? సాఫ్ట్వేర్ వాళ్ళు నానేం పని చేస్తాను అనుకున్నా. బిజినెస్ డాడీ. బిజినెస్ అంటే బిజినెస్ అన్ని బిజినెస్లే. అంటే మన హోదాకు తగ్గే అబ్బాయి అయినా కాదా అని నేను అడిగేది. మరి హోదా అబ్బాయిని చూసుకోకుండా ఒక అనామకుని చేసుకోవడం వల్ల అర్థం ఏంటి? అంటే నా విలువ తీసేద్దామని నీ ఉద్దేశం? డాడీ ఈ రోజుల్లో డబ్బు చదువు అవన్నీ చూడట్లేదు డాడీ. మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. వచ్చిన వాళ్ళు మనల్ని సంతోషంగా ఉంచుతున్నారా లేదా అని ఆలోచించాలి. కానీ డబ్బు, సంపద, పరపతి, ఆస్తులు, అంతస్తులు, హోదాలు ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు డాడీ. అంటే డబ్బు లేకుండా కూడా జీవించగల నమ్మకం ఉన్నదా నీకు? డాడీ ఇప్పుడు మనకి డబ్బు ఉంది, పక్కన వాళ్ళకి డబ్బులు లేదు. మనము జీవిస్తున్నాము, వాళ్ళు జీవిస్తున్నారు. తేడా ఏంటి నాకేం అర్థం కావట్లేదు. తేడా ఏముంది? డబ్బు ఉండాలి, జీవితం గడవాలన్నా డబ్బు ఉండాల్సిందే కదా. నువ్వు నా పెంపకంలో పెరిగి నువ్వు చేసింది ఏందమ్మా? ఒక డబ్బు లేని అనామకులు చేసుకుంటా అర్థం ఏంటి? కాస్త ఆలోచించు డాడీ. చేసుకుంటే అనామకుడు ఎలా అవుతాడు? మన హోదాని చూడవా? మన సొసైటీలో నా పేరు ఎత్తుంది. డాడీ నేను హోదాను చూసి నేను ప్రేమించలేదు. హోదాను చూసి ప్రేమించేది అయితే ప్రేమ అన్నది అది. అంటే ఇప్పుడు నీ చిన్నతనంలో పెరిగే క్రమంలో నీ ప్రతి విషయంలో జోక్యం కల్పించుకున్నావు కదా. నీ ఆరోగ్యం గురించి, నీ డెవలప్మెంట్ గురించి, నీ చదువు గురించి. అది మీ బాధ్యత డాడీ. బాధ్యత అంటే నేను సెలెక్ట్ చేసిన అబ్బాయి బాగుండడనే అంటే అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. మనసుకు నచ్చాలి కదా. నీ మనసు నచ్చేవాడిని ఏనా నేను? అబ్బాయి చూడు, ఒకసారి చూసి మాట్లాడు. ఒకసారి చూడండి. ఉన్నపల్లన్న నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, తర్వాత బాధపడతావు. డాడీ మీరు 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి చదివించారు, అది చాలు. ఇంకా మీకోసం నేను ఇంకా మిగతా 80 ఏళ్ళు నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. మీ ఇష్టం డాడీ. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా చాలా ఎదిగా అయితే అందరూ అంతే ఉన్నారు డాడీ. ఎదిగేది కాదు, అట్లే ఉన్నారు. నువ్వు ప్రేమనా ఆకర్షణ? అది చెప్పు, నాకు ఆన్సర్ చెప్పు. ఆకర్షణ అయితే ఇంతసేపు నేను మాట్లాడినా డాడీ. ఖచ్చితంగా ఆకర్షణ, ఖచ్చితంగా ముమ్మాటికి ఆకర్షణ అంట. దానికి సమాధానం ఏమిస్తావు చెప్పండి. అది ప్రేమ ఆకర్షణ మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా డాడీ. ఇప్పుడు నిన్ను గొయ్యిలో నెట్టేయాలనుకో ఓ తండ్రిగా నీ భవిష్యత్తు మీరు అనుకుంటున్నారు. అది నేను అక్కడికి వెళ్తే స్వర్గం నాకు అనిపిస్తుంది. అంటే స్వర్గం అంటే స్వర్గంలో దింపాలని నాకుండదా? ఒక మంచి అబ్బాయిని చేయాలి నాకుండదా? డాడీ ఇవన్నీ మాటలు కాదు. నేను లవ్ చేశాను, ఇష్టపడ్డాను. వాడికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయా, అందంగా ఉన్నాడా, ఎలా ఉన్నాయని ఆలోచించలేదు. నేను ప్రేమించాను, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. మీరేమన్నా అబ్బాయిలో ఉన్న గొప్పతనం ఏంటి అది చెప్పండి నాకు అసలు ఒకసారి. సరే డబ్బు లేదంటున్నావు, కరెక్టే. మంచోడు అంటాను, మంచోడు ముంచుతోడు నాకు తెలుసు. నువ్వు దానికి సమాధానం చెప్పు. ఏం క్వాలిఫికేషన్ చూసి అబ్బాయిని ప్రేమించడం జరిగింది? ఇప్పుడు నువ్వు నోరెత్తుతున్నాడు, నిన్ను ఎంత హిప్నటైజ్ చేయండి నాకు అర్థమవుతుంది. నిన్ను ఎంత లోపరుచుకున్నా నాకు అర్థమవుతుంది. డాడీ ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు తల్లి లేదని నిన్ను గారాబంగా పెంచితే నువ్వు నన్ను నోరెత్తి అమ్మే ఉంటే ఇలా ఉంటదు. అమ్మే లేదు కాదు, అమ్మా నాన్న నేనే పెంచిన నిన్ను. అందుకే డాడీ అమ్మ విలువ మీకు తెలియదు కాబట్టి ఒక ఆడపిల్ల ఆ తల్లికే తెలుస్తుంది, మీకు తెలియదు డాడీ. నీకు ఊహ తెలిసినప్పుడు నేను ఎప్పుడన్నా సీరియస్ గా మాట్లాడినప్పుడు చూసావా? నన్ను చూసావా ఎప్పుడన్నా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నమ్మా. తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా, ప్లీజ్ డాడీ. ఒక్కసారి ఆలోచించమ్మా.